స్టార్ హీరోయిన్స్ అనుష్క శెట్టి, రష్మిక మందన్లకు ఎలాంటి క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకున్న అనుష్క ఇప్పుడు కాస్త స్లో అయ్యారని చెప్పాలి. చివరిగా మిస్ శెట్టి, మిస్టర్ పోల్ శెట్టి మూవీతో వచ్చి మంచి హిట్ని సొంతం చేసుకున్నారు. ఆడియన్స్ని ఫుల్గా మెప్పించారు. ఇప్పుడు ఘాటి మూవీలో యాక్ట్ చేస్తుంది అనుష్క. అయితే సినిమాల స్పీడ్ తగ్గిన స్వీటీకి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మరోవైపు రష్మిక కూడా వేరే లెవెల్లో దూసుకుపోతుంది. వరుసగా భారీ సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద అన్ని వేల కోట్ల హిట్స్ ను సొంతం చేసుకుంటుంది. తన క్రేజ్ రోజు రోజుకి పెంచుకుంటూ పోతుంది. ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ వంటి లేడీ ఓరియంటెడ్ మూవీతో సహా చాలా సినిమాలు యాక్ట్ చేస్తుంది రష్మిక. అయితే ఇప్పుడు రష్మిక, అనుష్క ఒకే రోజు తమ సినిమాలతో సందడి చేస్తున్నారు. సెప్టెంబర్ 5న ఘాటి, గర్ల్ ఫ్రెండ్ సినిమాలు రిలీజ్ అవనున్నాయని టాక్ వినిపిస్తోంది. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో రూపొందుతున్న యాక్షన్ క్రైమ్ డ్రామా ఘాటిపై ఆడియన్స్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్కి, గ్లిమ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్లో బజ్ క్రియేట్ కూడా చేశాయి. ఏప్రిల్లో విడుదల కావాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్కి లేట్ అయింది. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ని సెప్టెంబర్ 5కి ఫిక్స్ చేశారు. మరోవైపు రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ వహిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కూడా అదే రోజు రిలీజ్కి రెడీ అవుతుంది. కెరియర్లో ఫస్ట్ టైం రష్మిక నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమా కూడా ఇదే. దీంతో సినీ ప్రియులు, అభిమానులు ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి బజ్ అంతగా లేకపోయినా రష్మిక మూవీ కాబట్టి ఆటోమేటిక్గా ఆ టైంకి బజ్ వచ్చేస్తుంది. అలా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద అనుష్క, రష్మిక పోటీ పడుతున్నారు. ఘాటి మూవీ లైన్ ఇప్పటికే తెలిసినా ఇంకా ది గర్ల్ ఫ్రెండ్కు సంబంధించిన అప్డేట్స్ అయితే ఏమీ లేవు. దీంతో ఏ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి. ముఖ్యంగా కంటెంట్ పైన రిజల్ట్ ఆధారపడి ఉందని చెప్పడంలో ఎటువంటి డౌట్ అవసరం లేదు.